నమస్తే దోస్తులు అందరు ఇట్లు ఇక ఈ రోజు అయితే నేను బీరకాయ టమాటా మసాలా కర్రీ అయితే చేస్తున్నా. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎట్లా చూపిస్తా. లెట్ స్టార్ట్ వీడియో. ఇక బీరకాయ మంచిగా పొట్టు గీకేసుకొని ఇక 4 టమాటాలు తీసుకొని 2 ఉల్లిగడ్డలు 2-3 పచ్చిమిరపకాయలు ఇంత కరివేపాకు తీసేసుకొని ఇక పచ్చిమిరపకాయలు ఇట్లా చేయితో తీసుకొని ఇక టమాటాను చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇక ఉల్లిగడ్డ అట్లనే బీరకాయ కూడా ముక్కలు చిన్నగా మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సన్న కట్ చేసుకుంటే ఎట్లా కట్ చేసుకున్నా కానీ బీరకాయ అయితే ఉడుకుతుంది. బీరకాయ అయితే మంచిగా సన్నగా కట్ చేసేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇక జల్దీ ఉడుకుతుంది. జల్దీ ఇట్లా కట్ చేసేసుకొని ఇక కడాయి పెట్టేసుకొని ఇక కడాయిలకి ఇంత నూనె పోసి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇక పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అట్లనే టమాటా బీరకాయ వేసేసి ఒకసారి కలిపేసుకొని ఇంత పసుపు ఇక ఇంత ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఇక మూత పెట్టినాక మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసి ఇంత కారం ఇంత ధనియాల పొడి ఇంత గరం మసాలా వేసుకొని ఉడుకుడుకు పోవాలి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది. ఇక ఇట్లా చేసుకున్నాడు తక్కువ అయింది. ఇక ఆన్లైన్లో ఎక్కువ ఆర్డర్లు ఇచ్చుకుంటా చాలా మంది అయితే తినుడైతే నడిచిపోతుంది. ఇక నమ్మకం నడిపిస్తే ఆశ బతికిస్తుంది అన్నట్లుగా ఇక ఆదిమానవుల కాలం నుంచి అయితే ఈ నడిమిట్ల కాలం దాకా మంచిగానే తిన్నారు. కానీ ఇక మనం పూర్వీకులు తాతల ముత్తాతల కాలంలో అయితే మంచిగా గీత ఎల్లిపాయ కారము గీత కారం వేసుకొని తొక్కులు వేసుకొని తిని మంచిగా గట్టిగా బతికిరు. కానీ ఇక ఈ కాలంలో టెక్నాలజీలో అయితే డెవలప్ అవుతానే కానీ ఇక మనిషి అయితే ఆహారం అయితే వండుకొని తినడే మానేసిండు పూర్తిగా. ఇక 100%లో ఇక 90% 80% అయితే చాలా మంది అయితే వండుకునుడే బంద్ చేసారు. ఇక ఆన్లైన్లో అట్లా ఆర్డర్లు పెట్టుకోవాలా తిన్నామా ఇక జంక్ ఫుడ్లకు అలవాటు పడి ఇక ఇంట్లో వండుకున్నాడు 50% అయితే బయట తినడు 50% అయితే నడిచిపోతుంది. ఇక ఈ జమానాలను అయితే ఇట్లనే తింటారు. కానీ ఇట్లా తినుకుంటా కాళ్ళు నొచ్చింది చెయ్యి నొచ్చింది అనుకుంటానే ఇక నడుస్తాను హాస్పిటల్లోకి అయితే పెడతాను. కానీ టేస్ట్ అయితే చూసేద్దాం మరి. ఇక ఇట్లా ఈజీ ప్రాసెస్లో అయితే వేసుకొని ఇక ఉడుకుడుకు పోవాలి వేసుకొని తినైతే చాలా కమ్మగా ఉంటుంది. ఇంత కారం అయితే ఉప్పు ఇంత గరం మసాలా గిత కరివేపాకు గిత కొత్తిమీర చల్లుకొని తిన్నా కానీ కూరలు ఏం వండుకొని తిన్నా కానీ చాలా కమ్మగా ఉంటాయి. ఇక జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టురు. మంచి వంటకాలతో వస్తా. మీ లక్ష్మణ్ ఉంటా. బాయ్.